ప్రభునందు ప్రియులారా, సమయమందు మరి దేవుని వాక్య భాగమును ధ్యానం చేసుకునే వారమై ఉందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని వాక్యాలు మనం మాట్లాడుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబేకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకుని పోయి ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు అక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క సాన్నిధ్యములో దేవుని మహిమార్థమై దేవుడు మనకిచ్చుచు ఉన్న గొప్ప కృపను బట్టి మనము జీవిస్తూ ఉన్నాము. మానవ జీవితము పోరాటములు గల జీవితమై ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మానవులు అనేకములైనటువంటి పోరాటములు గలవారై ఉన్నారు. ప్రియులారా, మనం చూసినప్పుడు మరి వ్యాధులతో పోరాటములు, బాధలతో పోరాటములు, శత్రువులైన వారితో పోరాటములు, అలాగనే సాతానుతో పోరాటములు. ఈ దినాలలో చూస్తే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అందరూ ఏ దేశస్థులైనా ఏ యొక్క ప్రాంతవాసులైనా మరి తెగులుతో పోరాటము చేసేవారిగా మనం అంటూ ఉన్నాం. అలాగనే చదవబడిన వాక్య భాగములో కూడా యాకోబు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పోరాటము చేసేవాడిగా కనపడుచు ఉన్నారు. యాకోబు పోరాటము కొరకు ఆరాటము గలవాడై ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. యాకోబు యొక్క ఆరాటం అంతా కూడా పోరాటము చేయడానికే. ఈ యాకోబు జీవితంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైన పోరాటములు ఆయన జీవితంలో మనకి కనబడుతూ ఉన్నాయి. తల్లి యొక్క గర్భములో ఉండగానే జ్యేష్ఠత్వము కొరకు అతడు పోరాటము చేసి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అనైనటువంటి ఏశావుతో ఆశీర్వాదమును పొందుటకై పోరాటము చేసి ఉన్నట్లు చూడగలము. తన మామైన లాభానుతో చేసిన పోరాటము, భార్యల కొరకైన జీవిత పోరాటము, గొర్రె మేకల మందల కొరకైనటువంటి పోరాటములు మనము చూడగలము. ఇతని జీవితంలో అనేకమైన పోరాటములు ఉన్నవి. తన జీవితంలో ఉన్నటువంటి ఆ పోరాటములన్నిటినీ కూడా ఆయన జరిగించిన వాడై ఉంటూ ఉన్నాడు. అనేకమైన పోరాటములు చేసిన యాకోబు ఈ వాక్య భాగములోకి వచ్చినప్పటికీ ఆదికాండం 32వ అధ్యాయము 23-24 వచనాలలో దేవునితో కూడా అతడు పోరాటము చేయుట ప్రారంభించిన వారై ఉన్నట్లు చూడగలము. ప్రియులారా, లోక సంబంధమైన ఈవుల కొరకు ఎన్నో పోరాటములు చేసి ఉన్నాడు. కానీ
ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కొరకు ఈ రోజున అతడు ఎబేకురేవు దగ్గర పోరాటము చేయవాడిగా మనము చూస్తూ ఉన్నాము. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ఉన్న ఆ రాత్రి యాకోబు దేవునితో పోరాటము చేయుచున్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవునితో పోరాటానికి అతడు సిద్ధపడుచున్నట్లుగా, ఆశపడుచున్నట్లుగా ఆయనను మనము చూడగలుగుతూ ఉన్నాం. గమనించినట్లయితే ఇది పోరాటాల కాలముగా మనకి కనబడుచు ఉన్నది. ఈ పోరాటాల కాలంలో మనము సాగిపోతూ ఉన్నాము, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఏమిటి ఈ పోరాటము అనంటే, అనేక విధములైన వ్యాధి బాధలతో, శత్రు సమూహములతో, అపవాదులతో మనము పోరాటము చేస్తూ ఉన్నాం. ఈ కాలములో అనేక రకములైనటువంటి ఈ బంధుల మధ్య మన జీవిత పోరాటాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే గాక ఈ భయంకరమైనటువంటి తెగులు ఏదైతే ఉందో, ఆ కరోనా కాలములో మన అందరము కూడా పోరాటము చేసేవారమై ఉన్నాం. దీనితో పోరాటము చేయవారు ఎవరు లేరు అనడానికి వీలు లేనట్లుగా కనబడుచు ఉన్నది. ఈ వాక్య గ్రంథములో మనం చూస్తే యాకోబు పుట్టుకలోనే ఏమున్నది అనంటే పోరాటం ఉన్నది. యాకోబు పుట్టుకతోనే పోరాటము చేసేవాడిగా కనబడతా ఉన్నాడు. యాకోబు తన అన్నతో పోరాటము చేసి, కుటుంబములో పోరాటములు చేసి, అతడు మామైన లాభాను ఇంటి దగ్గర పోరాటము చేసి, భార్యల కొరకు 14 సంవత్సరములు పోరాటము చేసి, చివరికి ఎబేకురేవు దగ్గర దేవునితో కూడా పోరాటము చేయడానికి ఆరాటపడేవాడిగా కనపడుతూ ఉన్నాడు ఈ యాకోబు. ప్రియమైన వాళ్ళరా, యాకోబుకి పుట్టుకతోనే మరి పోరాటము చేసేటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యాకోబుకి ఎవరు నేర్పారు ఈ పోరాటం? యాకోబు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ పోరాటం? పోరాటం అనేది నేర్చుకుంటే తప్ప ఎవడో కూడా ఎవరితోనో పోరాడలేరు. ఈ లోకములో యుద్ధ సమూహములు కొన్ని ఉంటాయి. అందులో శత్రువులతో పోరాడేవారు అనేకులు ఉంటారు. అయితే ఆ పోరాటములో వారికి ఏముంటది అంటే అభ్యాసం ఉంటది. ఆ పోరాటము వారు నేర్చుకోవలసిన వారై, పోరాటాన్ని నేర్పరగలవారై ఉండి వారు పోరాటమునకు సిద్ధపడువారై ఉంటారు. అయితే యాకోబు పుట్టుకలోనే పోరాటము గలవాడిగా ఈ వాక్యంలో మనకి కనబడుతూ ఉన్నది కనుక, ఈ యాకోబుకి ఎవరు నేర్పేరు పోరాటం అనే సంగతి మనం గమనించాలి. వాక్య గ్రంథములో హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్య భాగములో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకుని మగసిరి గలవాడై అతనితో పోరాడెను. ఈ మాట గమనించాలి. తల్లి గర్భములోనే యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు యొక్క మడిమిని పట్టుకుని మగసిరి గలవాడై అతడు గర్భములోనే పోరాటము ప్రారంభించినట్లుగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, ఎవరైనా తల్లి గర్భములోనే పోరాటం చేయగలరా? నేర్చుకోకుండా, నేర్పరితనము లేకుండా ఎవరైనా ఎవరితోనైనా పోరాడగలరా? యాకోబు యొక్క పోరాటము, పోరాడడానికి తనుకున్నటువంటి ఆరాటమును మనం చూస్తే, ఈ పోరాటము భూమి మీద పడక మునిపే అతడు కలిగి ఉన్నట్లుగా ఈ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తాం. 4వ వచనములో కూడా అతడు దూతతో పోరాడి జయమొందెను.
అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కనుక ప్రియులారా, ఈ యాకోబు పోరాటము చేయవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ 12వ అధ్యాయము హోషేయ గ్రంథము 5వ వచనములో యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థము. కనుక ప్రియులారా, దేవదూతలతో పోరాటము, మనుషులతో పోరాటము, ఆయన చిన్నప్పుడే పోరాటము గలవాడై ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యాకోబునకు పోరాటము ఎవరు నేర్పించిన వారై ఉన్నారు? ఈ విషయాలు దైవ వాక్యములో 144వ కీర్తన ప్రారంభ వచనాలు మనం చూస్తే అక్కడ ఇలాగున రాయబడి ఉన్నది: నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఎవరు నేర్పారట పోరాటం? తల్లి గర్భములో ఉండగానే యాకోబునకు పోరాటము ఎవరు నేర్పారు అనంటే దేవుడే నేర్పిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు యందు మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడే మన చేతులకు యుద్ధము నేర్పువాడై ఉన్నాడు. మన యాళ్లకు ఆయన పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఈ లోకములో ప్రియులారా, అర్హతను బట్టి కొన్ని పోరాటములు నేర్పుతూ ఉంటారు. ఉదాహరణకి మిలిటరీ అనేటువంటి ఆ రంగములోనికి వెళ్ళాలి అనంటే కొన్ని అర్హతలు కావాలి. ఎత్తు తగినంత కావాలి, వెయిట్ తగినంత కావాలి, ఛాతీ కావలసినంత తగినంత కావాలి. అలాగనే వారి చదువు, వారి అర్హత, వారు కొనేటువంటి మరి ఆయా గుణగణాలన్నిటిని చూసి ఆ అర్హతను బట్టి వారు ఆ పోరాటమును వారికి నేర్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అర్హతను బట్టి పోరాటము నేర్పుతారు. అర్హత లేని వారైతే మరి వారు వారిని విడిచిపెట్టి వారై ఉన్నట్లు చూడగలము. కాబట్టి యాకోబు పోరాటమునకు ఆరాటపడేటువంటి అర్హత కలివాడు గనుక దేవుడు తల్లి గర్భములోనే యాకోబునకు పోరాటమును నేర్పి ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి తల్లి గర్భములోనే ఆయన పోరాటము ప్రారంభించినట్లుగా వాక్య గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనము ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యమును వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా దేవుడు పోరాటమును నేర్పవలసిన వాడై ఉన్నాడు, నేర్పువాడై ఉన్నాడు. మన అందరము కూడా పోరాటము చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి పోరాటాన్ని మనకి ఎవరు నేర్పుతారు? దేవుడే మనకి పోరాటము నేర్పువారై ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కార్చినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, మనము పాపముతో పోరాటము చేయవలసిన వారమై ఉన్నాం. ఈ పాపముతో పోరాటము చేయుట మనకి ఎవరు నేర్పుతారు? దేవుడే మనకి నేర్పువారై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, పోరాటము చేసేవాడు తన పోరాటమును బాగుగా జరగాలి అనంటే ఆ పోరాటములో వాడు రక్తము కార్చవలసిన వాడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రియులారా, ఆయన పోరాటము చేసి తన రక్తమును కార్చి
రక్తమును చిందించి తన పోరాటాన్ని ముగించి వెళ్ళినట్లుగా వాక్యమున చూడగలుగుతున్నాము. ఈ రోజున మనమును మన పాపముతో పోరాటము చేయవలసిన వారమై ఉన్నాం. అందుని బట్టి హెబ్రీ 12:4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కార్చినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కాబట్టి మనము పోరాడుతున్నట్లుగా ఉన్నాము కానీ అది పోరాటము కాదు. రక్తము కార్చినంతగా మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. రక్తము చిందించకుండా పాప పరిహారము లేదు. కనుక ప్రియులారా, పాప విషయమై మనము పోరాటము చేయాలి. ఎలా పోరాడాలి అంటే రక్తము కారునంతగా పాపముతో పోరాడవలసిన వారమై ఉన్నాం. మమ్మలను మా జీవితంలో శరీర సంబంధమైనటువంటి పోరాటములు ఎన్నో ఉన్నవి. రక్తము కార్చి ఆ కార్చినటువంటి రక్తము ప్రియులారా, మరి రక్తమును బట్టి పాప పరిహారార్థము సంపాదించుకున్నట్లుగా మనము ఈ లోకమందు ఈ కడవరి దినాలలో దేవుని పిల్లలమయుండి దేవుని ఆత్మచేత నేర్పబడినటువంటి పోరాట వీరులుగా ఉండి ప్రియులారా, పాపములతో మనము పోరాటము చేయవలసిన వారమై ఉన్నాము. పాపం విషయంలో నీవు చేయు పోరాటములో రక్తము కారునంతగా పోరాడాలి. ఎందుకని అంటే పోరాటము చేసిన వారికి ప్రియులారా ప్రతిఫలం ఉంటుంది. ఎందుకు రక్తము కారినంతగా పోరాడాలి అంటే పోరాటము చేసే వారికి ప్రతిఫలం ఉంటుంది. పోరాటము చేసేవారికి ఒక కిరీటం ఉంటుంది. పోరాటము చేసేవారికి ఒక బహుమానము కూడా ఉంటుందని మనము గమనించవలసి ఉన్నది. కాబట్టి రక్తము కారినంతగా మనము పోరాటము చేయవలసిన వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన ప్రియులారా మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములు మనం చూస్తే, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితిమిగా ఉండవలెను. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితిమిగా ఉండవలెను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును ఘనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితిమిగా ఉన్నాము. దేవునికి స్తోత్రము. కనుక ప్రియులారా, పోరాడేవాడు అన్ని విషయాల్లో ఏమై ఉండాలంట? మితిమిగా ఉండాలి. ప్రియులారా, క్షయమైన కిరీటము కాదు గాని అక్షయమైన కిరీటమును పొందుటకు మనము మితిమిగా ఉండాలి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. పందెములో పోరాడేవాడు గెలుపు కొరకు, బహుమానము కొరకు పోరాటమును ముందుకు సాగిస్తూ ఉంటాడు. యాకోబు దేవుని కొరకు పోరాడుతున్నాడు. అతడు దేవదూతలైన వారితో పోరాడి గెలిచిన వాడై ఉన్నాడు. అతడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి వారి ఇరువురు కూడా గెలిచి ఉన్నట్లు వాక్యములు మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, యాకోబు యొక్క ఆరాటము దేని కొరకు అంటే దేవునితో పోరాటము కొరకే. యాకోబు యొక్క ఆరాటము దేవుని కొరకు అంటే పోరాటుడికే యాకోబు యొక్క ఆరాటము అని మనం గమనించాలి. ఈ పోరాటములో ఏమున్నది అని అంటే ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా, ఆశీర్వాదం ఉన్నది. ప్రియులారా, నేను తిరిగి నా ఇంటికి వెళుతున్నాను, అయితే అన్నీ ఉన్నాయి కానీ నా మీద ఆశీర్వాదం లేదు. తల్లి గర్భములో నుంచి ఈ ఆశీర్వాదము కొరకైతే నేను పోరాటం ప్రారంభించిన వాడినై ఉన్నాను. ఆశీర్వాదం ఈ రోజున నా మీద లేదు. కాబట్టి ఆశీర్వాదము నాకు కావాలి అన్నట్లుగా యాకోబు దేవునితో పోరాటము చేసేవాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, యాకోబుకి ఆశీర్వాదము లేదా అంటే ఆశీర్వాదం ఉన్నట్లుగానే కనపడుతూ ఉన్నాడు.
వివాహము అనే ఆశీర్వాదము ఆయన మీద ఉన్నది. 2 భార్యలు దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. అలాగనే అనేక మంది దాసదాసీలను దేవుడు ఆయనకి ఇచ్చిన వాడై ఉన్నాడు. 11 మంది బిడ్డలైన వారిని దేవుడు యాకోబునికి ఇచ్చిన వాడై ఉన్నాడు. ఇంకా ఒక బిడ్డ గర్భములో ఉన్నాడు. విస్తారమైనటువంటి పశువులు, గొర్రె మేకల మందలు ఆస్తిగా దేవుడు యాకోబులకు ఇచ్చిన వాడై ఉన్నాడు. ఇదంతా ఆశీర్వాదము కాదా అనంటే ఆశీర్వాదమే అనుకుంటాము. ఈ రోజున మనం కూడా మంచి ఇంటిని మనకిస్తే, మంచి ఉద్యోగాన్ని మనకిస్తే, మంచి కారుని, మంచి ఆస్తి పాస్తులను మనకిస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అనుకుంటాము. కానీ ప్రియులారా, యాకోబు అవన్నీ ఆశీర్వాదముగా భావించలేదు. అయితే ఆశీర్వాదం అనేది దేవుడిస్తే దొరికేది కాబట్టి అన్ని ఉన్నా ఏమీ లేనివాడై అన్నిటినీ కూడా దూరముగా ఏరు దాటి పంపించి వేసి, అందరూ ఉన్నా ఎవరో లేనివాడై, ఒంటరి వాడై ఆ రాత్రి వేళ ఆ ఎబ్బేకు రేవు దగ్గర మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకి చాపి దేవా అంటూ, నాయనా దేవా అంటూ నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ పరలోకములో ఉన్న నీ దృష్టికి కనబడేటట్లు ఆయన ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. అందుగా ప్రార్థించేటువంటి ఆ యొక్క యాకోబును చూచి అతని యొక్క ప్రార్థన విని నీవు రాకుండా ఉండగలవా? వచ్చిన వాడవై ఉన్నావు. నీవు వచ్చి ఆయన ఎదుట నిలబడి ఉన్నావు. యాకోబు నీతో పోరాటము చేస్తూ ఉన్నాడు. నాయన, ఇదిగో ఈ దినాలలో మనం చూస్తే ఈ లోక సంబంధమైనవి ఆశీర్వాదం అనుకుంటాం. భూలోక సంబంధమైన ఆశీర్వాదములు ఎన్నో యాకోబుకి ఉన్నాయి, కానీ ఆయన పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవునితో పోరాటం ప్రారంభించిన వాడై ఉన్నాడు. ఇవన్నీ యాకోబుకి ఇవన్నీ పర సంబంధమైనవి కావే, ఇవి భూ సంబంధమైనవే. కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము అది దేవుడే ఇవ్వాలి అనుకుని పోరాటాన్ని ప్రారంభించిన వాడై ఉన్నట్లుగా వాక్యములో మేము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలైన వారులారా, మీరెప్పుడైనా పర సంబంధమైన ఆశీర్వాదముల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనా పోరాటము చేసి ఉన్నారా? ఒకవేళ చేయకపోతే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే అలాంటి పోరాటానికి తగినటువంటి సమయము. కాబట్టి ఎలా మరి మేము పోరాడాలి, ఎలాగ ఈ సమయంలో మేము పోరాటాన్ని చేయాలి అనేటువంటి వాళ్ళారా, మనము దేవుని సాన్నిధ్యములో లేక మనమున్న ఇంటిని ఒక దేవుని సన్నిధిగా మలుచుకుని ఆ ప్రార్థన ద్వారా ప్రభుతో మనము పోరాటము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా పోరాటము యాకోబు ఎలాగైతే అని ఉన్నా ఏమీ లేనివాడై అందరినీ పంపివేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రియులారా, అతడు పోరాటమును సాగిస్తూ పరలోకములో నుంచి ప్రభుని భూలోకములోనికి తన యొద్దకి రప్పించగలిగాడు. అలాంటి పోరాటము అది ప్రార్థనా పోరాటము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే ప్రియులారా, ఇలాగ రాయబడి ఉన్నది, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఇదే పోరాటము అంటే ప్రార్థనా పోరాటము. కాబట్టి ఎపఫ్రా ఏం చేస్తున్నాడు అనంటే తన ఎదుట ఉంచబడిన సంఘముల కొరకు, ప్రజల కొరకు
అతనికి తెలిసిన అనేక మంది కొరకు అతడు ప్రార్థన పోరాటము చేయగలుగుతున్నట్లు వాక్యమును చూడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ యాకోబు కూడా ప్రార్థనలో ఒంటరిగా ఏం చేస్తున్నాడు అని అంటే పోరాటము చేస్తూ ఉన్నాడు. భార్య బిడ్డలు, దాసుదాసీలు, గొర్రె మేకల మందల పనివారిని అందరినీ కూడా పంపివేసి ఒంటరిగా రహస్యముగా ఆ రాత్రి మెలకువ గలవాడై దేవుని సాన్నిధ్యములో మోకాలు వేసి ప్రార్థన పోరాటమును చేస్తూ ఉన్నాడు. ఒక ఏకాంతమైన స్థలమును ఏర్పరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఏకాంత స్థలము కోరుకున్నాడు. అక్కడ దేవునితో పోరాటం చేయటం ప్రారంభించాడు. దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చి అతని ఎదుట నిలబడి అతనికి కనబడువాడయింటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ రోజున నీవును నేనును ఏకాగ్రత గలవారమై మనకున్నటువంటి సమస్తాన్ని కూడా ప్రార్థన సమయంలో ఇడిచిపెట్టిన వారమై, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడమని నిరీక్షణ కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ మనము ప్రార్థించినప్పుడు మన ఇంట్లో ఏకాంతమైన స్థలమును మనం కోరుకుని ఆ స్థలములో మనం చేరుకున్నప్పుడు దేవుడు మన యొద్దకి దిగి వచ్చుచున్నారు అని, వచ్చినటువంటి ఆయన మౌనముగా ఉండడు గాని మనతో మాట్లాడుతారు అని, మాట్లాడేటువంటి ఆ మాటలు మామూలుగా మనుషులు మాట్లాడేవి కావు గాని దేవుడు గొప్ప ఆశీర్వాదముతో కూడినటువంటి మాటలు మనతో మాట్లాడతారని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో ఎందుకు రక్తం కారినంతగా పోరాడాలి అనంటే, తన రక్తాన్ని పెట్టి నిన్ను నన్ను కొన్నాడు గనుక, ఆయనకి వ్యతిరేకమైన పాప స్వభావాలలో మనం ఉన్నాము గనుక మనము రక్తము కారినంతగా అనగా అంత శ్రమ పడినంతగా ప్రభుని మహిమపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుకనే నేనుండు స్థలములో మీరు ఉండులాగున స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను మరలా వచ్చి ఎవరైతే ఇలాగన పోరాటం చేసి గెలిచి రాకడకు సిద్ధముగా ఉంటారో అటు వారిని తీసుకుని వెళ్తాను అని ప్రభు చెప్పిన వారై ఉన్నారు. కాబట్టి భూలోకములో ఉన్న సంఘము ఒక ఇల్లు అయితే, పరలోకములో దేవుడు మన కొరకు ఏర్పరిచిన నివాసము మరి ఒక ఇల్లు ఉంటూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ కరోనా కాలములో భయముతో ఉన్నటువంటి మనము, లోపల భయం ఉన్న బయట పోరాటము చేసేవారమై ఈ యొక్క చివరి దినాలలో మనము ఒకే ఒక దాని కోసం ఆరాటపడాలి. దీని కొరకు ఆరాటము, దేవునితో పోరాటము చేయాలి అనేటువంటి ఆరాటాన్ని గలవారమై ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనల ద్వారా, ప్రత్యేక ప్రార్థనల ద్వారా అనేకుల కొరకు ప్రార్థనా పోరాటాన్ని గలవారమై ఉందాము. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు మాతో ఉండి మమ్మ నడిపించిన వాడవై ఉన్నావు. గత దినాలలో మేము నడుచుట వేరు, ఈ దినాలలో మేము నడుచుట వేరు. నాయనా, నీకు స్తోత్రములు. ఆ తండ్రి, ఇదిగో ఈ సమయంలో నేను ఇదిగో ఆధారము లేని వారమై, ఆశీర్వాదము లేని వారమై, నీ సన్నిధిలో నీ ఎదుట మోకరించడానికి వీలు లేని వారమై ఉంటూ ఉన్నాం. అయినా నీ కృప మమ్మల్ని కాపాడుతూ ఉన్నది. నీకు స్తోత్రము. నీ ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. నీకు స్తోత్రము. నీ మహిమ మా పైన కమ్మరిస్తా ఉన్నావు. నీకు స్తోత్రము నాయనా. నేను ఇదిగో యాకోబు జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అయినా అతడు ఏమీ లేనివాడై ఎలాగైనా పోరాటము చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటములో నీవు కూడా ఓడిపోయిన వాడు అయి ఉన్నావు. అందుకనే నీవు మనుషులతోనూ పోరాటము చేసి, దేవునితో కూడా పోరాటము చేసి జయముందిన వాడవై ఉన్నావని
అతని విషయంలో మాట్లాడుతూ ఉన్నావు. ఈ కడవరి దినాల్లో నీ బలము, నీ శక్తి, నీ ఆశీర్వాదములు మా పైన కుమరించి నాయనా ప్రార్థనా పోరాట వీరులుగా మేము ఉండడానికి కృప చూపించి నీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి సహవాసము సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.